జాగ్రత్తగా వినవలసింది, జాగ్రత్తగా గమనించవలసింది, మన యొక్క వ్యక్తిగత జీవితాలలో జరిగించవలసింది ఏంటి అంటే మన ఉద్దేశం కాదు, మన చిత్తం కాదు. ఒకవేళ అది మంచి కార్యమైనా సరే, నీ దృష్టిలో అది చాలా గొప్ప కార్యమైనా సరే, ఎలాంటి కార్యమైనా సరే, ఇది దేవుని ఉద్దేశానుగుణంగా నేను చేస్తున్నానా లేదా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నేను చేస్తున్నానా లేదా అన్నది మాత్రము కంపల్సరిగా దేవుని యొక్క పాదాల దగ్గర మనము అడిగి తెలుసుకొని పని ప్రారంభించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. అప్పుడే దేవుడు మన మార్గములను సరళము చేస్తాడు. అప్పుడే దేవుడు మనం చేసిన ప్రయత్నాలను సఫలీకృతం చేస్తాడు. అప్పుడే దేవుడు అన్ని విషయాలలో మనకు తోడుండి చాలా విజయ పదములో దానిని నడిపిస్తాడు. చాలాసార్లు మనం అపజయాలు ఎదుర్కొంటా ఉంటాము. ఎందుకంటే మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని, మన శక్తిని ఆధారంగా చేసుకొని, మన ఆలోచనను ఆధారంగా చేసుకొని మనం పనులు ప్రారంభించి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా దాని ద్వారా చాలా భయంకరమైన నష్టాన్ని చవిచూసి ఇబ్బంది పాలవుతున్న వారంగా ఉంటా ఉన్నాం. అలాంటి పరిస్థితి మరలా 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 రాకుండా ఉండాలంటే దేవుని చిత్తము తెలుసుకున్న వారమై, దేవుని ఉద్దేశం తెలుసుకున్న వారమై, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఉద్దేశానుసారంగా లేదా ఆయన ప్రణాళికలో భాగంగా మనము అడుగులు వేసినట్లయితే దేవుడు దానిని విజయవంతంగా ముగిస్తాడు. దేవుడు మన మార్గాలను సరళం చేసి అన్నిటినీ కూడా లేదా ఆ పనిని సజావుగా జరిగిస్తాడు.